హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చి కూలింగ్ టవర్ ఎఫిషియన్సీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని దాని గురించి తెలుసుకుందాం. ముందుగా ఫార్ములా ఎఫిషియన్సీ ఆఫ్ కూలింగ్ టవర్ ఈజ్ ఈక్వల్ టు హాట్ వాటర్ టెంపరేచర్ మైనస్ cold water temperature divided by hot water temperature minus wet bulb temperature into 100. ఇది ఫార్ములా అండి. అయితే మనకి హాట్ వాటర్ కోల్డ్ వాటర్ వెట్ బల్బు ఈ మూడు తెలుసుకుందాం. సింపుల్గా ఒక లైన్ డయాగ్రామ్ వేయడం అనేది జరిగిందండి. కూలింగ్ టవర్ మాకు 2 సెల్స్ ఉన్నాయి. కూలింగ్ టవర్ సెల్ 1, సెల్ 2 2 ఫ్యాన్లు. ఎప్పుడు కూడా ఒక ఫ్యాన్ రన్నింగ్లో ఉంటుంది, ఒకటి స్టాండ్ బైలో ఉంటుంది. ఇవి నాజిల్స్, ఇవి ఫిల్స్, కింద వాటర్. ఇక్కడ 4 బే, మనకి 4 బేలో ఉన్న వాటర్ తీసుకుంటాం. ఇక్కడ పంప్స్ ఉన్నాయి, MCW 1, 2, 3 3 పంపులు ఉన్నాయి. ఈ పంపుల ద్వారా మనకి 2 పంపులు అనేవి రన్నింగ్లో ఉంటాయి, ఒకటి స్టాండ్ బైలో ఉంటుంది. వాటర్ అనేది ఇలాగా వచ్చి కండెన్సర్కి ఇన్ అవుతాం జరిగింది. మళ్ళీ కండెన్సర్ అవుట్, మళ్ళీ తీసుకెళ్ళి ఇక్కడ కూలింగ్ టవర్కే కలపడం జరిగిందండి. ఇక్కడ నార్మల్గా ఇక్కడ టెంపరేచర్ వచ్చి 30 degrees కోల్డ్ వాటర్ టెంపరేచరు 30 degrees ఉంది. ఇక్కడ మనకి హాట్ వాటర్ 40 degrees ఉంది. మనకి టర్బైన్కి ఎగ్జాస్ట్ స్టీమ్ అనేది కండెన్సర్కి వెళ్ళడం జరుగుద్ది. అయితే ఎగ్జాస్ట్లో ఈ స్టీమ్ అనేది వేపర్ రూపంలో ఉంటుందండి. అది మనం కండెన్సేట్ రూపంలో కన్వర్ట్ చేసుకొని మళ్ళీ అదే వాటర్ని మనం తిరిగి బాయిలర్కి రీయూజ్ చేసుకోవడం అనేది జరుగుద్ది. అది చేసుకోవాలనికి ఇక్కడ మనకి కండెన్సర్లో హీట్ ఎక్స్చేంజ్ అనేది జరగాలి అంటే మనకి ఇక్కడ వాటర్ అనేది సప్లై చేస్తాం. ఈ వాటర్ వల్ల ఇక్కడ కోల్డ్ వాటర్ వల్ల ఈ స్టీమ్ని కండెన్సేట్ చేయడం ద్వారా ఇక్కడ హాట్ వాటర్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ హాట్ వాటర్ అనేది మళ్ళీ సెల్కి పంపించి మళ్ళీ కూల్ చేసి మళ్ళీ సేమ్ ఇదే సైకిల్ అనేది కంటిన్యూగా రిపీట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి కోల్డ్ వాటర్ తెలుసు, హాట్ వాటర్ తెలుసు. మీరు ఆపరేషన్ చేసినప్పుడు మీకు కండెన్సర్ ఇన్లెట్, కండెన్సర్ అవుట్లెట్, ఇదే కండెన్సర్ ఇన్లెట్ టెంపరేచర్ తీసుకోండి, అలాగే కండెన్సర్ అవుట్లెట్. హాట్ వాటర్ టెంపరేచర్ ఎంత అనుకున్నాం? 40 degrees మైనస్ కోల్డ్ వాటర్ 30 డివైడెడ్ బై హాట్ వాటర్ 40. ఇక్కడ మనకు వెట్ బల్బ్ టెంపరేచర్ తెలియాలి. వెట్ బల్బ్ టెంపరేచర్ అంటే ఏం లేదు, మనం ఒక థర్మోమీటర్ తీసుకుందాం. థర్మోమీటర్ నార్మల్గా అట్మాస్ఫియర్ టెంపరేచర్లో తీసుకెళ్ళి అక్కడ ఎంత ఉందని చెక్ చేయండి. నార్మల్గా 35 నుంచి డిపెండింగ్ అపాన్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ 45 degrees వరకు ఉంటుంది. ఇప్పుడు 35 దాన్ని మనం డ్రై బల్బ్ టెంపరేచర్ అని అంటాం, అట్మాస్ఫియర్ టెంపరేచర్ అని కూడా అంటాం. అదేవిధంగా వెట్ బల్బ్ టెంపరేచర్ అంటే మనకి థర్మోమీటర్కి లాస్ట్లో నీడిల్ ఉంటుంది చూసారా, మన బాడీ టెంపరేచర్ చెక్ చేయడానికి నోట్లో పెడతాము, అలాగే ఇక్కడ చెక్ చేస్తాం. నీడిల్ ఎండ్ పాయింట్ దగ్గర మనకి వెట్ క్లాత్ అనేది చుట్టి మనకి అట్మాస్ఫియర్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అప్పుడు ఒక సమ్ టెంపరేచర్ అనేది వస్తుంది, దాన్ని వెట్ బల్బ్ టెంపరేచర్ అంటారు. అప్పుడు నేను చెక్ చేశాను, 23 degrees అనేది రావడం జరిగింది ప్రజెంట్ ఇంటూ 100. ఇప్పుడు 10 డివైడెడ్ బై 17 ఇంటూ 100 మీకు 58.82% అనేది రావడం జరుగుద్ది. ఈ విధంగా మనం కూలింగ్ టవర్ ఎఫిషియన్సీని క్యాల్కులేట్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద మెథడ్. ఇంకొక మెథడ్ కూడా ఉందండి, ఆ మెథడ్ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఎఫిషియన్సీ ఆఫ్ కూలింగ్ టవర్ ఈజ్ ఈక్వల్ టు range
డివైడెడ్ బై రేంజ్ ప్లస్ అప్రోచ్ ఇంటూ 100. రేంజ్ అంటే ఏం లేదు, రేంజ్ ఈజ్ ఈక్వల్ టు హాట్ వాటర్ టెంపరేచర్ మైనస్ కోల్డ్ వాటర్ టెంపరేచర్. హాట్ వాటర్ ఎంత 40 degrees మైనస్ కోల్డ్ వాటర్ 30 degrees ఎంత వచ్చింది 10 degrees వచ్చింది. ఓకే, రేంజ్ వచ్చేసింది. ఇప్పుడు అప్రోచ్ ఈజ్ ఈక్వల్ టు కోల్డ్ వాటర్ టెంపరేచర్ మైనస్ వెట్ బల్బ్ టెంపరేచర్. ఇప్పుడు కోల్డ్ వాటర్ ఎంత అండి 30. మనం ఇందాక వెట్ బల్బ్ ఎంత అనుకున్నాం 23 degrees అనుకున్నాం, ఈక్వల్ టు 7 degrees వచ్చింది. సో రేంజ్ వచ్చేసింది మనకి, అప్రోచ్ కూడా వచ్చేసింది. దీన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేయండి. క్యాల్కులేట్ చేస్తే రేంజ్ ఎంత అనుకున్నామండి 10 డివైడెడ్ బై 10 ప్లస్ అప్రోచ్ 7 వచ్చింది. 10 డివైడెడ్ బై 10 ప్లస్ 7 17 ఇంటూ 100 మీరు వేస్తే 58.86% 82% అనేది వస్తుంది. సేమ్ అది ఇది ఒకటే కథ, కొంచెం ఫార్ములా అనేది డిఫరెంట్. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అయినా క్యాల్కులేట్ చేయొచ్చు. ఇంతకుముందు మెథడ్ చెప్పాను, ఆ విధంగా అయినా క్యాల్కులేట్ చేయొచ్చు. ఈ వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీరు చేసే పవర్ ప్లాంట్లో ఈ విధంగా కండెన్సర్ ఇన్లెట్ అవుట్లెట్ తీసుకోండి టెంపరేచర్స్. అదేవిధంగా మనకి వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది తీసుకోండి. సపోజ్ మీ దగ్గర థర్మోమీటర్ లేకపోతే డిఎం ప్లాంట్లో కానీ ఆర్ఓ ప్లాంట్లో కానీ వెట్ బల్బ్ టెంపరేచర్ చెక్ చేయడానికి థర్మోమీటర్స్ ఉంటాయి. దాని ద్వారా వెట్ బల్బ్ టెంపరేచర్ అనేది ఎంత ఉందో చెక్ చేసి మీరు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి దాంట్లో క్యాల్కులేట్ చేసి కామెంట్ బాక్స్లో మీ కూలింగ్ టవర్ ఎఫిషియన్సీ ఎంత వచ్చిందో క్యాల్కులేట్ చేసి వేయండి. చెప్పండి, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సపోజ్ ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిఫై చేస్తాను. మీ వీడియోని నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.